అక్క ఈ మధ్య కొంతమంది మిమిక్రీలు చేస్తున్నారు, విన్నారా? చూసారా? బతుకుతారు, తప్పలేదు. తప్పలేదు, పాపం బతకండి, చక్కగా బతకండి. స్విచ్ వర్డ్లు అంటూ ఏమిటేమిటో చెప్తున్నారు, నాకు రావట్లేదు సరిగ్గా. ఇలా ఒకళ్ళని ఎంతసేపు ఒకళ్ళ మీద పడి ఏడవడమే పని. వీళ్ళు అలా చెప్పేస్తున్నారు, వీళ్ళు ఇలా చెప్పేస్తున్నారు అని గుండెలు బాధ వేసుకోవడం తప్ప ఒక్కడు కూడా ఉపయోగపడేటటువంటి ఏమైనా వీడియోలు ఉన్నాయంటే ఏమో పెరుమాళ్ళకే ఎరుక. సరే, స్విచ్ వర్డ్స్. ఈ స్విచ్ వర్డ్స్ కి సంబంధించి రకరకాల, అంటే వీళ్ళనే కాదు, దీని గురించి తెలియని వాళ్ళు, సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళు అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అంటే దీనికి ఏంటి ఆథెంటికేషన్ అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బోల్డ్ సార్లు చెప్పాం మనం స్విచ్ వర్డ్స్, ఎన్నో స్విచ్ వర్డ్స్ మీరు పరిచయం చేశారు. ఫైండ్ రీచ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుందో అసలు చెప్పలేం దాన్ని. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానికి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ లాగా ఎంతో మంది చెప్పినటువంటి రివ్యూస్ రూపంలో కూడా మనం వీడియోస్ చేసి ఇవ్వడం జరిగింది. బట్ మై క్వశ్చన్ ఈజ్, అసలు స్విచ్ వర్డ్స్ కి ఏంటి అథెంటికేషన్ అని అంటే, వన్ ఆన్సర్, వన్ అథెంటికేషన్ ఉన్న ఆన్సర్ ఏదైనా ఉందా మీ దగ్గర, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. నేను మేనిఫెస్టేషన్ క్లాసెస్ విన్నప్పుడు, చదువుకున్నప్పుడు, బుక్స్ చూస్తున్నప్పుడు, స్విచ్ వర్డ్స్కి సంబంధించినవన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంగ్లీష్లో ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా జీవితంలో అసలు స్విచ్ వర్డ్ ఎంట్రీ అయ్యింది కూడా ఫైండ్ రీచ్ వల్లనే. ఓ, ఫైండ్ రీచ్ అయినా? నేను చదువుకుంటా, అంటే ఇంకా మేనిఫెస్టేషన్ క్లాసెస్ అన్నీ నేను చదువుతున్నప్పుడు, బుక్స్ అంతా చదువుతున్నప్పుడు మా విజత్ ఉంది కదా, విజత్ అది గోల్డ్ చైన్ మిస్ అయింది. ఏదైనా మిస్ అయితే కార్తవీర్యార్జునుడిని తలుచుకోవడం అనేది ఇంట్లో ఎప్పటి నుంచో అలవాటు. ఏ చిన్న పెన్ను కనపడకపోయినా కార్తవీర్యార్జున అని అనుకోవడం అలవాటు నాకు. ఓకే. అది దొరికినప్పుడు ఆయనకి థ్యాంక్ యూ స్వామి అని చెప్పడం కూడా అలవాటే మామూలుగా. అయితే అది ఆ గ్రాటిట్యూడ్ అయినేమో నిజంగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనకి దొరికేటట్టుగా చేసింది నాకు. అయితే చాలా అసలు మా అత్తయ్య ఏంటంటే ఏదైనా బాధ వస్తే అసలు అన్నం నీళ్లు కూడా ముట్టుకోదు. ఇంకా మనమన్నా కాస్త మర్చిపోయి తినక తప్పదు, దొరుకుతుందిలే అని అనుకుంటామేమో, కానీ తను అన్నం నీళ్లు మానేసి అసలు ఎంత ఏడుపు అంటే 13 grams గొలుసు, ఒకటి కాదు రెండు కాదు, చాలా కష్టపడి చేయించుకుంటాను. అయితే వెతుకుతుంటే ఎక్కడ దొరకట్లేదు అనమాట. అప్పుడు నేను ఈ ఫైండ్ రీచ్ అని నేను చదవడము, అది ఇంట్లోనే దొరికింది అనమాట. చివరికి మా చెల్లెలు కూడా చాలా కష్టపడింది దానికోసం. కార్తవీర్యార్జునుడికి సంబంధించిన మంత్రం చదివి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కార్తవీర్యార్జున్ ఉపాసకురాలు, ఆవిడ దగ్గరికి వెళ్తే కూడా ఆవిడ కూడా ఇంట్లోనే ఉందమ్మా, కంగారు పడద్దని చెప్పారట ఆవిడ. చెప్తే మా అత్తయ్యకి తీసుకొచ్చి చెప్తే మరి ఇంట్లో ఉంటే దొరకాలి కదా అని అనుకోవడము, ఫైండ్ రీచ్ అని చదవడము, వెంటనే అది దొరకడము అనేది జరిగింది. అట్లా నా జీవితంలో కూడా ఫైండ్ రీచ్ వల్లనే నాకు స్విచ్ వర్డ్స్ నాకు దొరికాయి. సో ఇట్లా చదువుతున్నప్పుడు కొంతమంది ఇంగ్లీష్లోనా అని అనుకోవడము, కొంతమందికి అయితే నేను తెలుగులో కూడా రాసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు తెలుగు చదవడం వచ్చా అని నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి అమ్మా ఎలా చదవాలో అంటే నేను వాయిస్ మెసేజ్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు మరి దీనికి అథెంటికేషన్ ఏది, ఇలాంటి వీడియోస్ చెప్తున్నప్పుడు చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఎక్కిరించేటప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి నీకు తెలియకపోతే నువ్వు మాట్లాడకూడదు. నాకు నిజంగా చెప్పాలి అని అంటే ఇందులో విశ్వనాథ్ ప్రసాద్ గారిని 2 చేతులు అయితే దండం పెట్టాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదైనా విషయం తెలియదు అని అంటే, నాకు తెలియని దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడడం అనేది సరికాదు అని అంటారు ఆయన. అవును, ఆయన మీకు వాట్సాప్ డీపీలో కూడా చూస్తే ఎవరో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయం నేను తప్పకుండా నేర్చుకుంటానని చెప్పి కూడా రాస్తారు. అవునా? అట్లా అంటే మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడడం ఏంటి, సంస్కారం దాన్ని బట్టే తెలుస్తుంది కదా. అంటే నీకు ఇంకొకళ్ళకి ఎవరికైనా పేరు వస్తే నువ్వు తట్టుకోలేవన్నమాట, అది మెయిన్ ప్రాబ్లం. అది దాని గురించి తమ్ముళ్ళకి చెప్తా. తమ్ముళ్ళు లేరు, తమ్ముడే ఒక్కడే, ఒక్కడు చాలు ఇంటికి. చెప్పండి, అథెంటికేషన్ వినండి. చెప్తున్నా వినండి. ఇవాళ ఇంకొకటి, నేను ఇవాళ స్టూడియోకి వచ్చేటప్పుడు ఆటోలో నాకు చాలా సేపు పట్టినప్పుడు ఏదైనా బుక్ చదువుదాము అనేది ఖచ్చితంగా అనుకుంటాను. ఈ మాస్టర్ సివివి గారి బుక్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఒక బుక్ ఉంది నా దగ్గర.
ఇది చదువుతూ ఉంటే, ఇది కొంటూ ఉంటే బుక్ అతను అన్నారు, మీ దగ్గర ఉందండి సివివి గారి బుక్, మీరు చదివారు అని అంటే, అది వేరు ఇది వేరా అని అడిగాను నేను. అవునండి అంటే, మరి వేరన్నప్పుడు ఇచ్చేసేయండి అని చెప్పి నేను తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇది అలానే బ్యాగ్లో ఉండిపోయింది. మొన్న నేను షిరిడికి వెళ్ళినప్పుడు మాస్టర్ సివివి గారిని జాగ్రత్తగా ఇక్కడ కూర్చోబెట్టుకోండి అని చెప్పి ఈయనకు చెప్పడము, మళ్ళీ నేను కూడా నాతో పాటు తీసుకెళ్ళాలన్నప్పుడు బుక్ ఏదో తీస్తుంటే హ్యాండ్ బ్యాగ్లో ఇది ఉందన్నమాట. అదే చదవాలి అనేది ఇవాళ నాకు మనసుకి అనిపించి చదువుకుంటూ వస్తున్నాను. చదువుకుంటూ వస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మాస్టర్ గారు ఈకే గారు రాసిన బుక్ అనమాట, మాస్టర్ సివివి గారి గురించి. ఈకే మాస్టర్ రాసిన బుక్ రాశారు. అయితే లీనమై నిర్దిష్టమైన విచిత్ర స్ఫూర్తిని మనసుకి కల్పిస్తూ ఉంటాయి ఆయన యోగ మార్గంలో లీలలు అని చెప్తూ, ఆంగ్లములోనే మంత్రములు ప్రసాదించుటలో మరి ఒక అంశం కూడా కలదు. రాబో కాలమున బ్రహ్మ విద్య ఆంగ్ల భాష మూలమున వ్యక్తుమగననియు, ఆంగ్లము యోగ భాషగా వర్తించగలదనియు దివ్యజ్ఞాన గురువులలో ఒకరు తన శిష్యులకు వ్రాసిన రహస్య లేఖలలో తెలియపరిచారు. దాని కొరకై పూర్వము సంస్కృత భాషకు చేసిన సేవ ప్రస్తుతము శబ్దమయ దేవతలు ఋషులు ఆంగ్లమునకు చేయుచున్నారు. ఈ కారణముననే నేటి ఆంగ్ల వర్ణముల లిపి సంకేతములన్నీ సర్వ ప్రపంచ సాధకుల ధ్యాన యంత్రముల నుండి స్వీకరింపబడి స్థిరత్వమును పొందెను. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ శబ్దమయ దేవతలు అంటున్నారు కదా, ఏదైతే మనం స్విచ్ వర్డ్ చదువుతూ ఉంటామో ఆ శబ్దమే మన సబ్ కాన్షియస్ మైండ్కి చేరి ఆ పని అయ్యేటట్టు జరుగుతుందనే కదా మన మేనిఫెస్టేషన్ లో మనం నేర్చుకున్నది. అదే మాస్టర్ గారు కూడా చెప్తున్నారు. ఇంకా ఉందా చదివేది? నిమిషం. అంటే ఇది అంతా చదవచ్చు. మాస్టర్ గారు ప్రసాదించిన మంత్రములు 2 విధములు, ప్రేయర్స్, కోర్సెస్. కోర్సెస్ కుండలి మున్నగు ప్రత్యేక సాధమును చేయుటకు గాను అనేక రోగముల నుండి జనులకు విముక్తులు చేయుటకును నిర్దేశింపబడినవి. ప్రేయర్స్ సర్వసామాన్యముగా యోగ మార్గమును అనుసరించు వారెల్లరూ చేయవచ్చును. దాని వలన వారికి యోగానుభూతి ఎడల క్రమ వికాసము కలుగును. అలాగే వాస్తవమునకు సర్వ ప్రయోజనములకు ప్రేయర్ ఒకటి చాలును, దాని వలన అన్నీ సిద్ధించును. కానీ సాధకుల మనస్సును బట్టి వేరుగా కోర్సెస్ ఇచ్చిరి. సిద్ధికి సులభమైన మార్గమును ప్రసాదించినప్పుడు చాలా మందికి గురి కుదరదు. దేనిపైన ప్రత్యేకంగా సాధింపవలనను అభిలాష వారికి ఉంటుంది. ఇట్టి వారి కుతూహలకు తీర్చుటకే లీలాప్రాయముగా మాస్టర్ గారు కోరినన్ని కోర్సెస్ ప్రసాదించి వారికి సంబంధించిన వివిధ యోగానుభూతులను కల్పించినారు. అంటే ఇక్కడ ఏంటంటే కోర్సెస్ ఉన్నాయి, ఈ వర్డ్స్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఎవరికైతే కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇది చదవచ్చు అని అర్థం అన్నమాట. అట్లా స్విచ్ వర్డ్స్ జనించాయి ఇంగ్లీష్లో అనేది గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ సివివి గారు చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించారు. తమ్ముడు నీకే చెప్తున్నా, విను, చదువు. మాస్టర్ గారుల గురించి, గురువుల గురించి వెతుకు. నన్ను గురువు అనక్కర్లేదు అనడం కాదు, నువ్వు గురువు అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి? గురువు పాదాలు పట్టుకుంటే నువ్వు గురువు అవుతావు ఖచ్చితంగా. ఇంకోళ్ళని ఎవరినో గురువు అనేస్తున్నారు, వాళ్ళెవరో యూట్యూబ్ గురువులు అయిపోయారు. ఎప్పుడు ఇదే ఏడుపు మనకి, ఇంకా అర్థమైందా? కానీ నీకు నిజంగా చేతులైతే నమస్కరిస్తున్నా, ఎందుకంటే నువ్వు స్విచ్ వర్డ్స్ అనకపోతే ఈ స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకోవాలన్న ఆకాంక్ష నాకు లభించేది కాదు. లభించాలి. స్విచ్ వర్డ్స్ అనేవి కరెక్ట్ ఇంగ్లీష్లో కూడా మనం పలకచ్చు. ఏదైనా కూడా భాష కాదు, భావం ముఖ్యం కదా, అది ఎలా చెప్పాలి అథెంటికేట్గా అన్నప్పుడు నాకు మాస్టర్ ఈకే గారు ఈ బుక్ను ప్రసాదించారు. థ్యాంక్స్ తమ్ముడు. ఒక రజనీకాంత్ కనబడ్డారు, దెబ్బ దురుసు కదూ. అసలు అది కాదు, ఏం చెప్పినా తప్పేనా? ఇంకా నువ్వు అడిగావు, నువ్వు న్యూమరాలజీ చెప్తున్నావు, సంఖ్యాశాస్త్రం అసలు లేనే లేదు అని అంటే బాధ అనిపిస్తుంది. కాదు, నువ్వు సంఖ్యాశాస్త్రం వల్ల నువ్వు డబ్బు చెప్పింది ఏమిటి? అదే సంఖ్యాశాస్త్రం. ఇప్పుడు నువ్వు సరే లేదు, సరే నీ దగ్గర నీకు లేదు, నువ్వు పట్టించుకోవు. సరే నువ్వేదో సంఖ్యాశాస్త్రం వల్ల నువ్వు డబ్బు చేస్తున్నావు అంటే సరే పోను, కరే ఏం చేస్తావు? మన ప్రొఫెషన్ అది వాళ్ళు ప్రొఫెషన్గా అంగీకరించట్లేదు, డబ్బును దోచేసుకుంటున్నాం అనుకుంటున్నారు అంటే పోను, అది కూడా ఓకే. అసలు ఏది, అసలు స్విచ్ వర్డ్సే లేవు, అసలు ఏది, అసలు నువ్వు పట్టించుకోవద్దు, మాట్లాడద్దు, నువ్వు మాట్లాడిందల్లా తప్పే అంటే ఇంకేం మాట్లాడాలి? అంటే నువ్వు మాట్లాడే వినాలి. అసలు మాట్లాడిన తప్పని చెప్పడానికి నువ్వెవరు? నీకు స్విచ్ వర్డ్స్ గురించి నీకేం తెలుసు? ఎంతమంది లాభం పొందారో నీకేం తెలుసు? నారాయణ గారు అని ఉన్నారు చెన్నైలో, తెలుసా? స్విచ్ వర్డ్స్ అంటే ఆయన అంటే స్విచ్ వర్డ్స్. మాలాంటి వాళ్ళందరికీ ఆయన గురువు. నారాయణ గారికి నేను తెలియకపోవచ్చు, కానీ నేను ఏకలవ్య శిష్యురాలి నారాయణ గారికి.
వెళ్ళి ఎప్పటికైనా ఆయన పాదాలు పట్టుకోవాలని అనిపిస్తుంది తెలుసా. సావిత్రి మంత్రాస్ అని ఉంటాయి, అరవిందో గారు రాశారు సావిత్రి అంటే ఏంటో. సావిత్రి అంటే ఏంటి, మనకు ఓన్లీ సత్యవంతుడు వెళ్ళింది, సత్యవంతుడు ప్రాణాలు రక్షించింది, అదే తెలుసు, ప్రాణములు తక్క ఈ డైలాగ్ ఒకటే తెలుసు, దీర్ఘ సుమంగళి బావ అనేసాడు అయిపోయింది. ఇక అది ఇదేగా మనకు తెలిసింది. కానీ సావిత్రి మంత్రాస్ లో క్యాన్సర్ కి కూడా సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఉన్నాయి తెలుసా. అది చదివితే క్యాన్సర్ తగ్గిపోతుంది అని చెప్పి. మరి ఇవన్నీ పిచ్చివాళ్ళ అన్ని వాళ్ళ సాధన చేసి వాళ్ళు వెలికి తీసి అనేది. నువ్వు భగవంతుడు ఎప్పుడు కూడా కొబ్బరికాయ ఉందనుకో ఫర్ సపోజ్, అది తయారవడానికి చాలా టైం పడుతుందా, చెట్టు ఎదిగిన తర్వాత ఎంతో టైం పడుతుంది. పగిలి కొట్టుకొని తినండిరా బాబు ప్రసాదంగా అంటే అది అటెంటికేటేనా, ఎవడు చెప్పాడు నీకు అని అడిగితే ఏం చెప్తాం ఇంకా. వీళ్ళందరూ సాధన చేసి మన చేతిలో కొబ్బరికాయ పెట్టి పగలగొట్టుకొని తినండిరా అని చెప్తే, ఏమండి నేను కొబ్బరికాయ తీసుకొచ్చుకున్నాను, నేను పగలగొట్టుకున్నాను, నేను తిన్నాను, నేను మంచినీళ్ళు తాగాను, చాలా బాగున్నాయి అందులో వాటర్ అని అలాంటి వాళ్ళు చెప్తే తప్పు అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అసలు? సమస్యలు ఏం చేయకూడదు మేము అసలు. మాకు ఒక టోపీ అమ్మ నచ్చకూడదు, మాకు ఒక అవధూత నచ్చకూడదు, మాకు ఒక షిరిడి సాయిబాబా గారికి మేము దండం పెట్టుకోకూడదు, అంతా మీరు చెప్పిందే చేయాలి. కానీ మీరు చెప్పిన పూజలు మాత్రం మళ్ళీ అథెంటికేటెడ్ గా మీరు చేయొచ్చు, తప్పు చేస్తే మళ్ళీ ప్రశ్నించడానికి నేను ఉన్నాను అని మాట్లాడతారు. పక్క నుంచి ఇట్లా కెమెరా ఏమైనా రికార్డ్ అవుతుందో లేదా ప్రతిరోజు చూసుకోవడమే, రికార్డ్ అవుతుందో లేదా, ఇన్ని వీడియోలు చూసినా కూడా రికార్డ్ అవుతుందో లేదా నీకు తెలియదు, నువ్వు వచ్చి మాకు చెప్తావు మళ్ళీ. నాకు మనుషులని, కోపం లేని వాళ్ళని కూడా కోపం తెప్పించడము, సహనం ఉన్న వాళ్ళని సహనం కోల్పోలాగా చేయడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని నాకు అనిపిస్తుంది. ఎందుకంత బాధ అంటే నన్ను అనండి, నో ప్రాబ్లం, ఏమన్నా అనుకోండి, అన్నిటికీ రెడీ అయిన తర్వాతనే కెమెరా ముందుకు వస్తాం. ఇప్పుడు చిరంజీవి గారు చేసిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవ్వలేదు, అన్ని హిట్ అవ్వలేదు కదా, అవునా కాదా? అన్ని మనకి నచ్చలేదు కదా, కొన్ని హిట్ అయినా కూడా మనకి నచ్చని కూడా ఉంటాయి. అదేంటి ఇలా తీసారని చెప్పి మనం బాధపడతాం. అది ఎవరి పర్స్పెక్టివ్, ఎవరి వ్యూ వాళ్ళది. కానీ అసలు సబ్జెక్టే లేదు అని అంటే అసలు నువ్వు సినిమానే తీయకూడదు అంటే ఇంకేం చెప్పాలి. నేను తీసిన సినిమానే చూడు అని అంటే నేను మీకు బ్రేక్లే వేయను, కమాన్, ఎందుకంటే మీ ఫ్లో మామూలుగా లేదు. అండ్ అవసరం కూడా ఇది చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే ఎంతలాగా మైండ్స్ ని పొల్యూట్ చేస్తున్నారంటే. వారాయి అమ్మవారిని పూజించమని చెప్పారు, సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పారంటే, అరే వాళ్ళు ప్రవచనకారులండి, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు చెప్తారు. ఎవరు చెప్పారు నీకు ప్రవచనకారు డబ్బులు తీసుకుంటారు చెప్తారని? అంటే శాస్త్రంలో లేనిది చెప్పేస్తారా వాళ్ళు? ఎగ్జాక్ట్లీ. నన్నన్నా నాకు బాధ అనిపించదు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఇవాళ కూడా నేను చూసాను, స్క్రీన్ షాట్ చేసుకుందాం అనుకుని, వద్దులే ఈ గొడవలన్నీ మనకెందుకు, ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు వీటి ఫ్రెండ్ అన్నట్టు పెట్టాడు. చాగంటి కోటేశ్వరరావుని కలిసిన బలానా ఎమ్మెల్యే గారు అని అనలేవు నువ్వు, రాయలేవు నువ్వు, నీకు తమ్నేళ్ళు, నీకు మర్యాద లేదు. సామవేద షణ్ముఖ శర్మ గారు అంటే డబ్బులు తీసుకొని చెప్తారట. ఎవరు చెప్పారు? నువ్వు డబ్బులు తీసుకుని నువ్వు పూజలు చేయట్లా, ఉత్తగా చేసేస్తావు, నువ్వు లైవ్ లోకి వెళ్తావు, డబ్బులు తీసుకుంటా, మరి నువ్వు పూజలు చేయట్లేదు, ఎలా తింటున్నావు? మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత డబ్బు? నిజంగా వచ్చిందంటే నువ్వు సంపాదించేసుకున్నావు, నీ పని అయిపోయింది కాబట్టి నువ్వు ఇవాళ ఏం చదవద్దు, ఏం వారాయి అమ్మవారికి దండం పెట్టుకోవద్దు, స్విచ్ వర్డ్స్ వద్దు అని చెప్తున్నావు. కష్టం ఉన్నవాడి సంగతి నీకేం తెలుసు? నాకు తెలుసు, కష్టం ఉన్న వాళ్ళ సంగతి ఏంటో నాకు తెలుసు. నా క్లయింట్ ఒకవేళ గట్టిగా మాట్లాడినా, నిన్న కూడా ఒక ఆవిడ గట్టిగా మాట్లాడింది, నేనన్నా నన్ను తిడితే తిట్టారు కానీ దేవుణ్ణి తిట్టకండి అమ్మా, తప్పు అది, నన్నన్నా పర్వాలేదు ఏం కాదు, కానీ భగవంతుడిని తిట్టకండి. ఉన్న కష్టం నుంచి బయట పడేస్తాడు భగవంతుడు. భగవంతుడిని తిట్టినంత మాత్రం ఆయన కోపం వస్తుందని కాదు, ముందు ప్రకృతికి కోపం వస్తుంది. లైక్ నీకు ఇంత జీవితాన్ని ఇచ్చి 4 కాళ్ళు చేతులు సరిగ్గా నడిచేటట్టుగా ఉన్నావు, అయినా నువ్వు భగవంతుని తిడతావా అని ప్రకృతికి కోపం వస్తుంది, అవునా కాదా? అవతల వాళ్ళు చేసింది మీకు నచ్చకపోతే తప్పకుండా మాకు నచ్చలేదని చెప్పే అర్హత మీకుంది, హక్కు మీకుంది. కానీ విధానం అసలు సబ్జెక్ట్ గురించి తెలియకుండా మాట్లాడితే మాత్రం నాకు కోపం వస్తుంది. తప్పు చాలా. ఎంతో మంది స్విచ్ వర్డ్స్, లలితం లంబోదరం, నాకైతే లలితం లంబోదరం గురించి చదివినప్పుడు, దానిలో నిగూఢంగా నేను తెలుసుకున్నప్పుడు నాకు అసలు చాలా ఆనందం అనిపించింది. భగవంతుడా సూక్ష్మంలో మోక్షం అని అంటూ ఉంటాం కదా, నిజంగానే మాకు ఇట్లా ప్రసాదించావా నువ్వు అని అనిపిస్తుంది.
మధ్యలో లలితం లంబోదరం గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయికి డెలివరీ 15 minutesలో సర్జరీ చేయాలి అని, మధ్యలో ఉంది బిడ్డ, సర్జరీ చేసే పరిస్థితి కాదు, నార్మల్ డెలివరీలో మధ్యలో ఉంది బిడ్డ. ఎలా ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అని సతమతం అయిపోతూ నాకు ఫోన్ చేస్తే, స్వామి నాకు స్విచ్ వర్డ్ కనపడేలాగా చూడు అని చెప్పి నేను శ్రీపాద శ్రీవల్లభులకి దండం పెట్టుకుంటే బుక్లో లలితం లంబోదరం కనిపించింది. ఆ లలితం లంబోదరం చదువుకోండమ్మా నేను కూడా చదువుతాను అంటే 10 నిమిషాల్లో ఫోన్ వచ్చింది, బాబు పుట్టాడు అని. ఆ రోజు పుత్రగణపతి వ్రతం. బా, ఒక క్లయింట్ గురించి నేను ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు, బట్ స్టిల్ ఆ సిచ్యుయేషన్ అనేది గుర్తుండిపోయింది నాకు. ఆవిడకి బాబు పుట్టాడు, అబ్బా గణపతి పుట్టేశాడండి మీకు అని అన్నాను మీద. కానీ ఆ స్విచ్ వర్డ్ మళ్ళీ మాధవత్తయ్య గారు అని మొన్న చెప్పాను చూసా, వాళ్ళకి మళ్ళీ స్రవంతి ఇప్పటి వరకు చాలా నొప్పులు తీసింది, మౌనిక వాళ్ళ కోడలు అనమాట, మాకు తోడుకోవడం. ఎలా అనంటే లలితం లంబోదరం చదవండి అని అన్నాను, ఆ అమ్మాయికి మళ్ళీ సర్జరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నాకు అనిపించింది, అదే చెప్పాను. ఆ అమ్మాయికి సిజరీన్ అయింది, బాబు పుట్టాడు. లలితం లంబోదరమా అక్కడ కూడా ఈజీ డెలివరీకి లలితం లంబోదరం. ఇక్కడ చూస్తే మీకు లలితం లంబోదరం చూస్తే మీకు వాంచకల్పలత హోమం అని ఉంటుంది, అందులో గణేశ్వరి అని పూజ చేస్తాం అమ్మవారికి. ఇక్కడ వరకు వినాయకుడు రూపము, ఇక్కడి నుంచి లలిత అమ్మవారి రూపం. నీకు తెలుసా మరి దాని గురించి? ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే ప్రపంచంలో లేని హోమాలన్నిటికీ కొత్త కొత్త పేర్లు పెట్టి వచ్చారని అంటారు. కొత్త పేర్లు కాదే, నీకు తెలియదు అంతే. నీకు తెలియదు అంతే. ఇప్పుడు నేను మొన్న ఇడ్లీ వెళ్తున్నాను, ట్రైన్లో వెళ్తున్నాను, కాంచీపురం ఇడ్లీ అని కనపడింది, చూడంగానే చేసుకొని తినాలనిపించింది. వారం తిరిగి వచ్చి ముందు ఫస్ట్ కాంచీపురం ఇడ్లీనే చేశా. అందులో పోపు వేస్తాము, బియ్యమే వేస్తాము, దోశల పిండే ఒకటికొకటేసి, పులి అదేంటి జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర, పోపు అంతా వేసి ఇడ్లీ వేస్తాం అనమాట. నేను ఎప్పుడు తినలే. ఉప్మా ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ బాగుందా? చాలా బాగుంది. రైట్. బావగారికి కూడా బాగా నచ్చింది, అందరికి ఇంట్లో అందరికి నచ్చింది. మరి చిన్నది తింది అన్నిటికంటే ముందు. అంటే నాకు తెలీదు అది లేదు అసలు, అది వేయరంటే ఎట్లా తెలుసుకోవాలి. అసలు మనుషులని కించపరచడం అనేది మీ దగ్గరే నేర్చుకోవాలి. అలా కించపరిచినప్పుడు ఆ మనిషి పడిన బాధ ఒక్కసారి అబ్బా అని అనిపిస్తుంది చూసారా, ఆ ఒక్క క్షణం పడిన బాధకి కొన్ని సంవత్సరాల ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అది ఇవాళ కాకపోతే నెక్స్ట్ జన్మలో అయినా గుర్తుపెట్టుకోవాలి. బెటర్ బీ కేర్ఫుల్. రైట్ రైట్ అక్క. స్విచ్ వర్డ్స్ కి సంబంధించిన అథెంటికేషన్ మాస్టర్ సివివి గారికి దండం పెట్టుకోవాలి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఏదైనా కష్టంలో ఉన్నాము, యోగ మార్గంలోకి వెళ్ళాలి మనము, అలాగే మనకి ఇంట్యూషన్ అనేది రావాలి, మన కష్టాన్ని మనం తొలగింప చేసుకోవాలి అని అనుకుంటే కనుక మాస్టర్ సివివి అనేది చాలా మంచి మంత్రం అన్నమాట. మాస్టర్ ఈకే గారు చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకొని సివివి అన్నారట. అలా పలకూడదు నాన్న, 2 చేతులు నమస్కారం చేసి ఆ పలకాలి. అవి బ్రహ్మాండం అంతా కూడా ఆ పేర్లోనే ఉంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారట. మరి సివివి అంటే మరి ఇంగ్లీష్ అక్షరాలు కదా, దండం పెట్టడం ఏమిటి? ఎలా మరి దండం పెట్టాలనిపించింది? మన బతుకులేంటి, అసలు మనం మాట్లాడే మాటలు ఏమిటి? మాస్టర్ ఈకే గారు కాదంటారు, మాస్టర్ భరద్వాజ్ గారు కాదంటారు, సాయిబాబా గారు కాదంటారు, షణ్ముఖ శర్మ గారు కాదంటారు, ఎవరూ కాదంటారు. ఒక్క టోపీ అమ్మగారు అవధూత అని చెప్పినందుకు నండూరి శ్రీనివాస్ గారు అసలు వరస్ట్ ఫెలో అయిపోయాడు. ఆయన చేసిన రీసెర్చ్ అంతా ఏట్లోకే కలిసిపోయింది. ఆయనకి ఏదో అనిపించింది, పాపం చేశారే అనుకో. అరుణాచలంలో ఒకటి చచ్చిపోతే ఇంకా అరుణాచలానికి వెళ్ళకూడదు, జరుగుతున్న మర్డర్లు. ఆ దాంట్లో నుంచి దూరి వెళ్ళారు నండూరి శ్రీనివాసరావు గారు, అది బాగుంది అని అన్నారు, అందులోంచి దూరి ఒకళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయారు. అంటే ట్రైన్లో వెళ్తుంటారు, హార్ట్ అటాక్తో పోతారు, ట్రైన్ ఎక్కద్ది. ఇంకా నేను వెళ్తూ ట్రైన్లో వ్లాగ్ చేసింది స్రవంతి, అందరు ట్రైన్ ఎక్కారు, అందులో ఒక్కడు పోయాడు ట్రైన్ ఎక్కకి, స్రవంతే కారణం. ఇక దేనికైనా కానీ రీజన్ ఏంటి అంటే పేరున్న వాళ్ళదే రీజన్ అనమాట. మీరు తిట్టండి, మీరు తిట్టినప్పుడల్లా నేను తిడుతూ ఉంటాను. ఇంక నేను కూడా ఇదే నేర్చుకున్నాను. మీ దారిలోకి ఒకళ్ళు అంటారు ఇప్పుడు మనుషులు మారిపోతారంటే ఇలానే మారిపోతామేమో అనిపిస్తుంది. ఎవరైనా ఏమన్నా అంటే ఇదివరకు నేను అసలు చాలా అసలు అంటే సబ్జెక్ట్ అంటే బాధ అనిపిస్తుంది. నాకు అన్నం పెడుతోంది, నేను ఎట్లా సబ్జెక్ట్ అంటే నన్ను కాదన్నట్టు నేను ఎట్లా ఊరుకుంటాను? నన్ను అంటే పోను అనుకోండి, సబ్జెక్ట్ నన్నా ఎవరినన్నా ఏమన్నా అన్నా వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ, అయ్యో ఇంట్రెస్ట్ మీదే కదా వచ్చింది,
నండూరి శ్రీనివాసరావు గారే ఉన్నారు అనుకో, ఆయన జాబ్ చేసుకుంటున్నారు, ఆయన జాబ్ చేస్తూ ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా వచ్చింది, నాలుగు మాటలు నలుగురికి చెప్తున్నారు. మంచి మాటలు చెప్దామనే కదా వచ్చింది. ఎంతసేపు బురద ఎప్పుడు జల్దామనే, తిట్టడమే, బురద ఎప్పుడు జల్దాం. ఇంకా ఇదే ఉద్యోగం, ఇదే వాళ్ళని ఉద్యోగం. నమ్మే మరి వాళ్ళకైనా- మీకు అసలు ఇంకోటి చెప్తున్నా, డైరెక్ట్ గా అనడానికి అస్సలు ఇంత ధైర్యం ఉండదు మళ్ళీ. ఆ? Strikes పడతాయి. బాబాయ్ గారు అంటారు, ఇంకోటి అంటారు, ఫోటోలు పెట్టేస్తారు, క్యారికేచర్లు పెడతారు. మేము సంసారాలు చేసుకునే వాళ్ళము, మిమ్మల్ని నైటీలు వేసుకుని, అయ్యో నైటీ వేసుకొని చేస్తున్నా అంటే కళ్ళ మండి గుర్రు తిరిగిపోయి, మరి మీ మేకప్ వేసేస్తున్నారు అని అంటే మొత్తం చూపించారు డ్రెస్, ఇదిగో చూడండి, ఆ, మరి మేము makeup వాషింగ్ వేసుకుంటే పౌడర్ కాకపోయినా నిర్మా అలాగా. నన్ను గుర్తుపట్టారు, నన్ను మేకప్ లేకపోతే గుర్తుపట్టారు మీరు, అందుకే నేను మేకప్ మేకప్ వేసుకున్నవారు మమ్మల్ని అంటే మాకు తప్పు అనిపించింది. కదా. ఒకళ్ళ అంటే ఎప్పుడు కూడా మీరు అన్నది కరెక్ట్ అనే భావనలో మీరు ఉన్నారు. తిట్టేటప్పుడేమో మీకు అర్థం కావట్లా అవతల వాళ్ళని ఏమంటున్నారు అనేది మీకు తెలియడం. ఎవరైనా ఏదైనా తిడితే మాత్రం మీకు బాధ వచ్చేస్తుంది, చాలా చాలా బాధ వచ్చేస్తుంది. రంధ్రాన్వేషణ అని నువ్వు అన్న మాట కూడా గుర్తు పెట్టుకుని మరి రంధ్రాన్వేషణ చేసేస్తున్నారు అని అంటే చేసేది అదే అయితే అదే అంటాం. తప్పు. అట్లా ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, సబ్జెక్టుని అనకండి. సబ్జెక్టుని అంటే మళ్ళీ మనకి ఏదైనా నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎదురుగుండా బుక్ ఉన్నా కూడా చదవబుద్ధి కాదు, నీకు తెలుసా సబ్జెక్ట్ అని అంటే. చాలాసార్లు నేను ఒక్కొక్కసారి కరెక్షన్స్ చేసుకుంటుంటా, ఎవరినన్నా గబుక్కున్న విసుక్కున్నాను అనుకో, ఇంట్లో విసుక్కోవడం అనేది నా పందా కాదు. ఎప్పుడన్నా గబుక్కున్న విసుక్కుంటే ఖచ్చితంగా కుడికాలు చిటికెన్ వేలికైనా ఎడంకాలు చిటికెన్ వేలికైనా ఎదురు దెబ్బ తగులుతుంది. నేను సారీ చెప్పాల్సిందే, నేను విసుక్కున్నందుకు సారీ అని నా మనసులో నేను అనుకుంటా వెంటనే. అసలు విసుక్కుంటే మాత్రమే నాకు తగులుతుంది ఖచ్చితంగా. అట్లా మీరు మంచి పొజిషన్కి రావాలి మనము అని అనుకోవాలి, లేదా సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ పొరపాటున సబ్జెక్టుని మాత్రం అనకూడదు. అమ్మో సూపర్. స్విచ్ వర్డ్స్ కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చినట్టుంది, చూద్దాం. ఇంకా అందరికీ కూడా ఇంగ్లీష్ లోనే ఎందుకు ఉంటాయి, తెలుగులో ఉండవు అంటే తెలుగులో కూడా ఉంటాయి వేదిక్ స్విచ్ వర్డ్స్ చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో రాశారు ఆయన అరబిందో గారు, ఆయన రాసినవి మనం ఇంగ్లీష్ లోనే చదువుకోగలుగుతాం. అండ్ అదే ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తారు. అరబిందో గారు రాసిన దానికి తెలుగులో ఒక ఆవిడ పిహెచ్డి చేశారని తెలిసింది, నేను ఆ బుక్ కోసం నేను వెతుకుతున్నా. అప్పుడు మనకి తెలుగులో కూడా ఇంకొంచెం క్లారిఫికేషన్ తెలుసుకోవచ్చు. రైట్, తెలుసుకుందాం, తెలుసుకుంటూనే ఉందాం. అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాటలు లేవు ఇంకా, మాట్లాడుకోవడానికి కూడా లేవు. వాళ్ళు ఏమంటే అన్నారు, వదిలేసేయండి. ఎవరికన్నా గనక అవును ఈ ఇంగ్లీష్లో ఎందుకు వచ్చే స్విచ్ వర్డ్స్ అని గనక మీకు ఎవరికైనా డౌట్ వస్తే గనక తప్పకుండా అడగండి. ఇంకోటి చాలా మంది నన్ను అడుగుతారు, పోస్ట్ పోన్ క్రౌడ్ ఏంటండి, పిల్లలు మాట వినడానికి పోస్ట్ పోన్ క్రౌడ్ ఎట్లా ఉపయోగపడుతుందండి, అదెలా ఉపయోగపడుతుంది అంటే తయారు చేసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. నా అనాలిసిస్ ప్రకారం ఏంటి అని అంటే, పిల్లలు ఏదో ఆలోచనలతో మన మాట వినకుండా ఉన్నారనుకో, క్రౌడ్ లాగా ఉండిపోతుంది. వాళ్ళకి ఆలోచన మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వడానికి అవకాశం లేదనుకో, అదంతా కూడా పోస్ట్ పోన్ చేయమని చెప్పి ఆ క్రౌడ్ అంతా క్లియరెన్స్ చేసుకొని నువ్వు అమ్మ మాట విను, నాన్న మాట విను అని ఆ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్తుంది అనేది నా అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది. ఓకేనా? బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారు. రోజు స్విచ్ వర్డ్ చెప్తాను, రోజుకో స్విచ్ వర్డ్ చెప్తాం పద్మిని, రోజుకో మంచి మాట కాదు, రోజుకో స్విచ్ వర్డ్ చెప్తాం. టైటిల్ అదిరిపోయింది, దీంతో స్టార్ట్ చేద్దాం. అలాగే సిరీస్ రాబోతోంది, రోజుకో స్విచ్ వర్డ్. బ్యూటిఫుల్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే. టైటిల్ బాగుంది కదా, మరి మీకు ఎలా అనిపించింది? కావాలి కదా రోజుకో స్విచ్ వర్డ్? కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, కావాలో వద్దో. కావాలి మీకు, నాకు తెలుసు, పెట్టేసేయండి. రోజుకో స్విచ్ వర్డ్ అని పెట్టండి చాలు కమెంట్ లో.